హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా అంటే చాలా అంటే అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగాను. ఇప్పుడు తెలుసుకుంటేనే మీ యొక్క జీవితం అంటే ఒక కరెక్ట్ పాత్రలో వెళ్తున్నట్టు, మీరు అనుకున్నది సాధించడానికి సులభమైన మార్గం ఏర్పడటానికి, తర్వాత మీరు నేను కరెక్ట్గా జీవిస్తున్నానా లేదా అన్న దానికి కూడా ఈ వీటి మీద బేస్ అయి ఉంటుంది. మీరు ఇవి పాటిస్తున్నారా లేదా మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీకు ఇందులోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలన్నా కూడా మీరు ఇవన్నీ కూడా పాటించి తీరాల్సిందే. అవేంటో చూద్దాం. ఓకే, ఈరోజు మనం విశ్వ నియమాలు మనకి 12 ఉన్నాయి. ఈ 12 గురించి జస్ట్ మనం కొంచెం క్రిస్టల్ క్లియర్ గా జస్ట్ బ్రీఫ్ గా నీట్ గా తెలుసుకుందాం. ఓకే, దాని గురించి ఎంతైనా చెప్పొచ్చు వ్యాస్ట్, కానీ మనం సింపుల్ గా మీకు అర్థమైన రీతిలో ఇచ్చేస్తారని జస్ట్ మీరు అవి ఫాలో అయితే చాలు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు రావడం జరుగుతుంది వెంటనే. ఓకే, అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఆ 12 నియమాలు ఏవైతే ఉన్నాయో, యూనివర్సల్ లాస్ మీకు తెలియాలి కాబట్టి ఖచ్చితంగా చూడండి. ప్రతిరోజు మీరు పాటిస్తున్నారు లేదని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అప్పుడు మాత్రం మీరు పర్ఫెక్ట్ మ్యాన్ మీ యొక్క జీవితంలో చెప్పుకోవడానికి ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనకి కొన్ని విశ్వ నియమాలు అని ఉన్నాయి. అవి ఏంటంటే అవన్నీ 12. ఈ 12 కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో ఖచ్చితంగా ఈ విశ్వ నియమాలు అంటే ఇంగ్లీష్ లో యూనివర్సల్ లాస్ అంటారు, తెలుగులో విశ్వ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ పాటించిన వాళ్ళకి ఎటువంటి ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవసరంలా, ఎవరికి భయపడిన అవసరంలా, దేనికి వాళ్ళకి అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి యూనివర్స్ కి త్వరగా కనెక్ట్ అయిపోతారు. ఓకే, మీకు అన్ని యూనివర్స్ ఇస్తాను, మీకు ప్రతి దానికి కూడా దానికి మీరు ఎవరికి ఎక్కడ ఎవరి కాళ్ళు పట్టుకోవడం అవసరం లేదు, ఎవరికి దేనికి అవసరం లేదు. ఓకే, ఎప్పుడైతే మీకు యూనివర్స్ కి టచ్ లోకి వెళ్తారో, ఇప్పుడు ఈ వీడియో కూడా అందరూ చూడరు. ఇది యూనివర్స్ కి ఎవరైతే కొంచెం దగ్గరలో ఉన్నారో తను తెలుసుకోవాలి, నేనేంటో తెలుసుకోవాలన్న కాన్సెప్ట్ ఒకటి. తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం కూడా యూనివర్సల్ లాస్ లో ఒకటి. ఈ 12లో ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్, అసలైన ఆకర్షణ సిద్ధాంతం కూడా ఈ నియమాల్లోనే ఉంది. సో మీరు ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఒక్కదాన్నే పట్టుకున్నారు, మరి మిగతా ఫాలో అవ్వట్లేదు. అందుకే కొంతమందికి ఆకర్షణ సిద్ధాంతం వర్కౌట్ ఎందుకు అవ్వట్లేదు అంటే వాళ్ళకు చేయవలసింది చేయట్లేదు, పాటించవలసింది పాటించట్లేదు. వాళ్ళ యొక్క కోరికలను, వాళ్ళ యొక్క లక్ష్యాలను ఎలాగా వాళ్ళు అడ్డేసుకుంటున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఓకే, ఎందుకంటే ఆ నియమాలు కొన్ని ఉన్నాయి. మీ యొక్క థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది. ఓకే, మనం 1 by 1 తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవి మనం పాటించాల్సినవి అనమాట. మనకు కొంచెం ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి గవర్నమెంట్ లో. రెడ్ లైట్ అయితే అక్కడ మనం కార్ స్టాప్ చేసుకోవాలి, బైక్ ని. అదే గ్రీన్ లైట్ అయితే మనం బయలుదేరాలి. అలా ఉన్నాయి కదా మనకు కొంచెం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు నియమాలు. ఓకే, కొంచెం ఉన్నాయి నిబంధనలు మనకి యాక్చువల్లీ, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఓకే, దానికి వ్యతిరేకంగా వెళ్తే ఏమవుతుందో నాకంటే మీకే బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ యూనివర్సల్ లాస్ మీకు కనిపించకుండా జరిగే ప్రాసెస్ ఇది. ఓకే, అది ఎందుకు అలా జరిగిందో తెలియదు అంటారు కొంతమంది. అది ఎందుకు జరిగిందో అంత కరెక్ట్గా ఉంది యూనివర్స్ లో. తమరు ఎలా చేశారన్నది అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో ముందుగా ఫస్ట్ది లా ఆఫ్ వన్నెస్. అంటే లా ఆఫ్ వన్నెస్ అంటే అందరూ ఒక్కటే, అంతా ఒక్కటే, అన్నీ ఒక్కటే. ఓకే, అంటే మీరు చెట్టు ఒక్కటే. ఓకే, మన మానవ జాతి ఒకటి, అంతా ఒక్కటే. కులాలు లేవు, మతాలు లేవు, ఏమీ లేవు, ఏ భేదాలు ఏమీ లేవు, అంతా ఒక్కటే అనే ఆలోచనతో మీరు ఎప్పుడూ ఉండాలి. ఫస్ట్ పాయింట్. అక్కడ మీరు ఉంటున్నారా లేదు చూసుకోండి. మీరు ఏ మతం అవ్వచ్చు, క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఏదైనా అవ్వచ్చు, కానీ అంత ఒక్కటే అనే కాన్సెప్ట్ లో మీరు ఉంటున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ నియమం మీరు పాటిస్తున్నారా లేదా. ఓకే, మీరు ఇది పాటించలేనట్లయితే మీరు యూనివర్స్కి వ్యతిరేకంగా ఉన్నట్టు. సో మీరు ఎప్పుడు కూడా యూనివర్స్కి కనెక్ట్ అవ్వలేదు ఈ పాటించలేనప్పుడు. ఓకే, అంతా ఒకటే అన్న బాగున్నప్పుడే మీ యొక్క చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా యాక్టివేట్ అవ్వడానికి, అవి ఓపెన్ అవ్వాలంటే మీరు ఇవన్నీ కూడా పాటించాల్సిందే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేవిధంగా యానిమల్స్, జంతువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా, ఎందుకంటే మీరు ఆ జన్మ తర్వాత కదా మీరు ఇక్కడికి వచ్చారు, కాబట్టి ఆ జంతువులు, ఆ యానిమల్స్ నేను ఒక్కటే. ఆ కోడి పట్ల ప్రేమ,
ఆ పక్షి పట్ల, ఆ మేఘ పట్ల, మన చుట్టూ ఉన్న ఏవైతే ఉన్నాయో జీవరాశులు, అవి చేప పట్ల, ఓకే, ఈ నీటికి సంబంధించిన కానీ, లేకపోతే ఈ మనతో పాటు జీవిస్తున్న భూమి మీద ఏవైతే ఉన్నాయో అవన్నిటి పట్ల కూడా మనం ప్రేమ, దయ, కరుణ అన్నీ కలిగి ఉండి వాటికి మన ఆహారం కూడా పెట్టాలి, డైలీ పెట్టాలి. ఓకే, ఇవన్నీ పాటిస్తున్నారు లేదా, అంతా వన్నెస్. ఓకే, అప్పుడు మీరు హాయిగా ఆనందం ఉంటారు. మీకు శత్రువే ఉంటారు, ఇంకా అంతా ఒక్కడే అన్నప్పుడు అక్కడ శత్రువు లేడంగా, అక్కడ తీస్తారు ఆల్రెడీ, మర్చిపోయారు దాని గురించి. ఓకే, గర్జన్మ సంస్కారం బట్టి అక్కడ ఏముంటాయి మీకు గొడవలు కానీ ఇవి కానీ. కానీ ఎప్పుడైతే మీరు జ్ఞానంలో ఒక స్థాయికి వెళ్తారో మీ యొక్క గత జన్మ చూసుకున్నప్పుడు అది ఇంకా అక్కడ ఏం ఉండదు. ఇంకా గత జన్మ చూసుకున్నప్పుడు వాడు నేను ఒకటే తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్గా. వాడు మీరు అప్పుడు ఇబ్బంది పట్టారు, ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు అంతే అని తెలుస్తుంది, ఫస్ట్ పాయింట్. అందుకే ధ్యానం కొంచెం తీవ్రంగా ఒక 41 డేస్ మీరు కొంచెం ధ్యాన సాధన తీవ్రంగా మీ జీవితంలో వేసుకుని టైము 41 డేస్ చేస్తే దీని నుంచి మీరు బయటకు వచ్చి అంతా ఒక్కడైనా తెలుస్తుంది అన్నమాట. అంతవరకు మీరు ఎదుటి వ్యక్తులను తిట్టుకుంటాం కానీ పట్టుకుని ఏడాడుతారు అన్నమాట. నన్ను వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు, నా దగ్గర నుంచి తను లాగేసుకున్నాడు, తను ఏదో చేసి ఏదో గందరగోళాలు పెట్టుకుంటా తిరుగుతారు అన్నమాట. ఎప్పుడైతే గర్జాలు చూసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా అది అంతా ఒక్కడే తెలుస్తుంది. సో మీరు గర్జాలు చూసుకోక ముందే మీరే అంతా ఒక్కటే, అందరూ ఒక్కటే, అన్ని జంతువులు ఒకటే అన్నప్పుడు కాన్సెప్ట్ మీరు ఉన్నప్పుడు మీ యొక్క 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా ఒకే అలైన్మెంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ సినిమాలు చేసి ప్రతి దాంట్లో మీరు పాటించండి, మీ చక్రాస్ ఈజీగా యాక్టివేట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా థర్డే యాక్టివేట్ అయిపోతుంది, విశ్వానికి తక్కువ కనెక్ట్ అయిపోతారు. ఓకే, మీరు ఎవరైతే ఇందులో నేను విశ్వంతో కనెక్ట్ అవ్వాలా, సోల్తో కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారో, నా 7 చక్రాలు యాక్టివేట్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి సంబంధించిన ఈ విశ్వ నియమాలు ఏవైతే ఉన్నాయో సింపుల్ గా చెప్పాను కదా, అంతా ఒక్కటే అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, అయిపోయింది అక్కడతోటి. ఓకే, వాళ్ళు ఎక్కువ తక్కువ లేదు, ఇక్కడ రిచ్ లేదు, పూర్ లేదు, అంతా ఒక్కటే. ఓకే, అందరూ కూడా ఎలా వస్తారు, పుట్టుకతో ఏం తీసుకురారు, అలాగే తీసుకెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళరు అనే కాన్సెప్ట్ అంత తెలుసు కదా. ఓకే, కానీ ఈ భూమి మీద ఉన్న సేపు కూడా మనకి ఈ ప్రాపంచంలో ఉన్నాం కాబట్టి, మనం అడుగులో లేం కాబట్టి, ప్రాపంచిక భార్య బిడ్డ పిల్లలు ఇక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, మనకి సంసార కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి కాబట్టి మనకి అవసరాలకి ప్రాపంచికత. అందుకే 12 గంటల ధ్యానం సంబంధించిన కార్యక్రమం చేస్తే 12 గంటల స్పిరిచువాలిటీ, 12 గంటల మెటీరియల్ కూడా ప్రాపంచికానికి సంబంధించి మనం ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు బ్యాలెన్స్ ఇంకా జోడు గుర్రాల్లో ఉంటాయి అన్నమాట. అంటే మీకు ఇల్లు కావాలి, కారు కావాలి, బంగారం కావాలి, షాపింగ్ తిరగాలి, ఫ్రెండ్స్తో సరదాగా గడపాలి, సినిమా షికారులు చేయాలి, నచ్చిన ఆహారాలు తింటూ ఉండాలి, మీకు అంటే శాకాహారం సంబంధించి అట్లా మీరు అన్ని చేసుకోవచ్చు. అన్ని చేసుకుంటూ అదే విధంగా 12 గంటలు ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేయడం, పిరమిడ్కి సంబంధించి తర్వాత ధ్యాన ప్రచారం సంబంధించి ఇవి చేయాలి. ఇవే మన మెయిన్, దీని మించి ఏమీ లేదు, అల్టిమేట్ అనమాట. ధ్యాన ప్రచారం అనేది అల్టిమేట్. ఇలా చేసుకుంటూ మీరు జోడు గుర్రాలు వెళ్ళాలన్నమాట. సో మీకు నచ్చిన లగ్జరీ కార్ కొనుక్కోండి, నచ్చిన లగ్జరీలు కట్టుకోండి. ఓకే, మీకు నచ్చింది అన్నీ ఏర్పాటు చేసుకోండి. ఓకే, దాన్ని ధ్యానం చేయడం వల్ల ఏంటంటే అన్నీ ఉంటాయి కానీ ఏమి అంటించుకోరు బట్ట, అన్నీ ఉంటాయి అంటించుకోరు. ఓకే, అది బ్యాలెన్సింగ్ తెలుస్తుంది అన్నమాట. ఓకే, మీరు ఎంత సంపాదించుకోవాలి ఏంటి అన్నది ఆ బ్యాలెన్స్ కూడా తెలుస్తుంది. ఓకే, కారు ఉండాలి కానీ లగ్జరీ కార్ ఉండాలి అలా అన్నట్టు, ఇల్లు ఉండాలి కానీ లగ్జరీగా నీట్గా అన్ని కాస్ట్లీగా అన్ని ఏర్పాటు చేసుకోండి దేనిదారు. ఓకే, ఎక్కడ తగ్గేదిలే, తగ్గదు కూడా మీరు ఎక్కడ కూడా. ఓకే, ఎవరికి వచ్చినా సరే మనం ఒకరికి సాయం చేసే అలా ఉండాలి మీరు ఎప్పుడు కూడా. అది లైఫ్ అంటే ఒక దగ్గర తీసుకునే కాన్సెప్ట్, అది కాదు లైఫ్. ఓకే, ఆ బ్యాలెన్సింగ్ లైఫ్. నెక్స్ట్ రెండోది ద లా ఆఫ్ వైబ్రేషన్. అంటే మీకంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, ఒక కంపనం తెలుగులో. ఆ వైబ్రేషన్ ఏంటంటే అంటే ఒక పవర్, మీరు ఒక మాట్లాడినా మీరు ఒక ఏదైనా సరే ఒక వైబ్రేషన్ అనే దానికి ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు పాజిటివ్గా పంపిస్తే వైబ్రేషన్ బయటికి మీరు రిటర్న్ పాజిటివ్గా వస్తుంది, నెగిటివ్గా పంపిస్తే నెగిటివ్గానే వస్తుంది. కాబట్టి మీ ఆలోచనలు, మీ యొక్క ఎమోషన్స్ ఎట్లానో చూసుకోండి. వైబ్రేషన్స్ అంటే నెగిటివ్గా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా. ఓకే, దానికంటే ఒక ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది, ఒక థాట్కి, ఒక ఆలోచనకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, ప్రతి దానికే ఉంటుంది. సో మీకు
ఆ, వస్తువులు కూడా వైబ్రేషన్ ఉంటుంది. కానీ మీ చూసే శక్తి మీ దగ్గర తోడే ఉంటే కనుక అది మీరు చూడగలుగుతారు. ఓకే, అంతవరకు ప్రతిదీ కూడా వైబ్రేషన్ ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాల్సింది. ఎందుకంటే అది సైన్స్ అది. ఓకే, ఇది కంటికి కనిపించేది కాదు, కళ్ళు మూసుకున్న వాళ్ళకి కనిపించేది యాక్చువల్ వైబ్రేషన్ అనేది. సో కాబట్టి మీ నుండి ఎటువంటి ఆలోచన, ఐ మీన్ ఎటువంటి మాట బయటకు వెళ్తుంది, ఎటువంటి ఆలోచన బయటకు వెళ్తుంది అనేది చూసుకోండి. ఓకే, దానికంటే ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్ ఉంది. ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచన ట్రై చేయండి, మీకు పాజిటివ్ గా రిటర్న్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏడుస్తున్నారు అనుకో, మీకు ఏడుపే వస్తుంది. దుఃఖిస్తున్నారు అనుకో, దుఃఖమే వస్తుంది. నవ్వుతున్నారు అనుకో, నవ్వే వస్తుంది. ప్రేమిస్తున్నారు అనుకో, ప్రేమే వస్తుంది. ఓకే, ఇవన్నీ ఎనర్జీస్ ఇస్తారు. మీరు మీ యొక్క వైబ్రేషన్ దేనికి ఎక్కువ పెడుతున్నారో అది ఆకర్షిస్తారో అది వచ్చేస్తుంది మీ లైఫ్ లోకి. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా హాయిగా పాజిటివ్, దయ, కరుణ, జాలి, ఎదుటి వాళ్ళకి హెల్పింగ్ నేచర్, సాయం చేయటం, ఇట్లాంటి అన్ని పాజిటివ్ ఏది ఉన్నాయో అన్ని ఎప్పటికప్పుడు మీరు అఫర్మేషన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఎప్పటికప్పుడు ఇప్పుడు పాజిటివ్, ఒక్క నెగిటివ్ కూడా మీ దగ్గర రావడానికి లేదు. అప్పుడు మీరు అసలు ఇంకా ఆ ఆనందం వేరేగా ఉంటుంది. తర్వాత మూడవది ద లా ఆఫ్ కరస్పాండెన్స్, అంటే తెలుగులో అయితే సంచలన చట్టం అంటారు. అంటే ఉత్తర ప్రత్యుత జరపడం అంట. అంటే మీ ఇన్నర్ వరల్డ్, మీ యొక్క అంతర్ ప్రపంచం ఏదైతే ఉందో దానికి తర్వాత బయట దానికి ఎప్పుడు కూడా సంబంధాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ మీ హార్ట్లో ఏది ఆనందంగా హాయిగా సంతోషిస్తుందో దాన్ని మీరు లోపల నుంచి ఫీల్ అయితే మీకు బయట నుంచి అదే రిటర్న్ వస్తూ ఉంటుంది కదా. కాబట్టి మీరు సెల్ఫిష్ సంబంధించిన, నెగిటివ్ సంబంధించిన అన్ని పక్కన పెట్టేసి పాజిటివ్గా మీ హృదయంతో స్పందించండి ప్రతిదానికి కూడా. ఓకే, కరస్పాండెన్స్. అప్పుడు ఉత్తర ప్రత్యుత్తలో లోపల ఏదైతే ఉందో బయటికి వెళ్తుంది, బయట నుంచి అదే మీకు రిటర్న్ వస్తుంటుంది. అప్పుడు హాయిగా ఆనందంగా జీవించగలుగుతారు. అంటే ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా మీరు హోల్ హార్టెడ్ గా ఉంటారో, అంటే లోపల ఏముంది మీ హృదయంలో, బయట ఏం మాట్లాడుతూ చేసే పని, ఈ మూడు ఒకే అలైన్మెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు మీకు మీ యొక్క విజన్, క్లియర్ పిక్చర్ కరెక్ట్ కనిపిస్తుంది. అంటే ఈ భూమి మీద వచ్చినప్పుడు పని ఏంటి, నేను వచ్చిన పని ఏంటి భూమి మీదకి అనేది విజన్ మీకు తెలుస్తుంది. మీరు ఏం చేయాలో మీ ఇన్నర్ కనెక్ట్ అవుతుంది. మీరు తర్వాత ఇది విశ్వానికి కనెక్ట్ అయిపోతారు, ఆటోమేటిక్ గా సింపుల్ గా కనెక్ట్ అయిపోతారు. ఓకే, 40 రోజులు కూడా అవసరం. మీరు ఈ రోజు ఇప్పుడు ఆలోచన మార్చేది పాజిటివ్ గా తయారైపోయింది. ఈ రోజే మంచి మంచి పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకుని అర్థం ముందు ఆటోమేటిక్ గా మీరు మంచి వ్యక్తిగా తయారైపోతారు. ఈ క్షణం ఇప్పుడే మారిపోవచ్చు. మీరు ఎంత చెడ్డ వ్యక్తి అయినా, ఎంత పనికిమాల పనులు చేస్తున్నప్పుడు కూడా ఇక్కడే ఇప్పుడు మీరు జస్ట్ ఇలా మార్చేసి మీరు ఇలా అన్నీ ఇక్కడ యూటర్న్ తీసుకొచ్చు మంచి వైపు. ఓకే, సో ఇప్పుడు ఈ క్షణం మీరు మంచిగా ఆలోచించడం, మంచిగా మాట్లాడటం, మంచి పనులు చేయడానికి మీరు టర్న్ అయిపోండి ఒకసారి, మీ జీవితం మారిపోద్ది. ఓకే, లోపల మారినంత వరకు బయట ప్రపంచం మారదండి. ఓకే, మీకు బయట ఏం కావాలన్నా కూడా లోపల మీరు మారాల్సిందే. మీరు బయట ఎన్ని అఫర్మేషన్ చేసినా, ఎన్ని రాసినా, పేపర్ల మీద పెట్టినా, మీరు ఎంత ధ్యానం చేసినా లోపల మీరు అలాగే పట్టు కూర్చున్నారు అనుకో, పాతట్లు వర్కౌట్ అవ్వదు. సో ఇమీడియట్ గా మారిపోండి అంతే పాజిటివ్ గా. లోపల అంతా మంచి ఆలోచనతోటి, బయట టప టప అయిపోతాయి. మీకు ఏం పనులు కావాలి, ఏం కావాలి, ఏ కోరికలు అన్నీ నెరవేరిపోతాయి మీ ఆలోచన మారితే. కాబట్టి దయచేసి మీ ఆలోచన మార్చడానికి ట్రై చేయండి. ఓకే, వెంటనే వదిలేండి అంతే. విషయంలో పాత పక్కన పెట్టండి, కొత్త వేసండి. ఓకే, కాబట్టి ఒకటి కాలంటే ఒకటి వదులుకోవాలిగా. కాబట్టి పాత అన్ని వదిలేస్తేనే మీకు కొత్త వస్తాయన్నమాట. ఓకే, మీరు అప్పు 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 అనే నోట్లో అంటే మీకు అప్పు అంటే ఏంటి, నిప్పేనే తగలబెట్టేస్తుంది మిమ్మల్ని. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా అప్పు అప్పు అని వదిలేసి నా దగ్గర ఎన్నో వేల కోట్లు ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు, అట్లా మీరు పాజిటివ్గా మార్చేయాలి. ఓకే, ఆ కార్ నాదా, ఇల్లు నాది, ఇట్లా పాజిటివ్గా అన్ని చేసుకోవడమే. ఎందుకంటే విశ్వంలో ఉన్నది మీయే. కాకపోతే మీ యొక్క చెడు ఆలోచనతో, నెగిటివ్ ఆలోచనతో మీరు అడ్డేసుకుని వాటిని మీ దగ్గర రాకుండా మీరు కాడ కట్టేసుకుంటున్నారు. అందుకే మీరు ఎక్కడేసిన గొంగలి అలా ఉన్నారు, రెక్కాడితే డొక్కాడినట్టు, లేకపోతే ఈ నెలకి ఇలా వస్తే చాలునే, ఈఎంఐలు కట్టుకుంటే చాలునే అని ఒక లిమిటెడ్ లైఫ్లో ఉండి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, మీ ఆలోచనతో. కాకపోతే మీ యొక్క ఆలోచనని డోర్లు ఓపెన్ చేయండి, బ్రాడ్గా ఆలోచించండి. ఓకే, ధ్యానం ఎక్కువ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి బ్రాడ్గా ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది. ఓకే, భయం వెళ్ళిపోతుంది, బద్ధకం వెళ్ళిపోతుంది. ఓకే, నెగిటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ధ్యానం చేస్తే పాజిటివ్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా మీరు ఎదిగిపోతారు. ఆ రోజు అప్పుడు మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా సంకల్పాలు పెట్టేసుకుని మీరు 7 రోజుల, 11 రోజుల,
21 రోజుల 40 రోజుల వేసేసుకుంటారు, మీకు నచ్చిన కోరు తెచ్చేసుకుంటారు, అయిపోయింది, ఫినిష్. ఓకే, ఆలోచన మారిపోవాలి అంతే. నాకు పలానా రోజులు కావాలి అనేసుకుని మేము కూర్చుంటే అయిపోయాయి. ఓకే, ఈ సంకల్పాలకి మనకేమి గంటల గంటల అవసరం లేదు ధ్యానాలు, జస్ట్ ఒక 3 అవర్స్ ఎక్కువ యూజువల్గా. ఓకే, అర్లీ మార్నింగ్ కూర్చుంటే మరీ మంచిది బ్రహ్మముహూర్తంలో. ఓకే, చెప్పారు కదా ఇంతకుముందు మీకు వీడియోలో. సో 3 గంటలు కూర్చొని మీ కోట్లన్నీ నెరవేర్చేసుకోవచ్చు. పెద్ద అయితే 41 డేస్ కోట్లలో కావాలితే, సింపుల్గా ఒక 5 లక్షలు 10 లక్షలు ఎట్లా అనుకుంటే కనుక ఒక 21 డేస్ చాలు. వేలలో అయితే ఒక 11 డేస్ 7 డేస్ పెట్టుకోవచ్చు చాలు సింపుల్గా. ఒక 5,000 10,000 కావాలంటే కదా, ఇట్లా డబ్బు కావాల్సిన వాడికి. కాబట్టి ఈ లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే మీ యొక్క లోపల ప్రపంచం ఎలా ఉందో బయట ప్రపంచం అట్లాగే ఉంటుంది. కాబట్టి మీరు లోపల ఎటువంటి ఆలోచన ఉన్నారో ఒకసారి ఏదో గమనించుకోండి, వాటిని మార్చిన అంతే. లా ఆఫ్ కరెస్పాండెన్స్. నెక్స్ట్, లా ఆఫ్ యాక్షన్. లా ఆఫ్ యాక్షన్ ఏమీ లేదు. మీరు ఏదో లక్ష్యం పెట్టుకుంటారు కదా, పలానా అనేది కావాలని జాబ్, దానికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అది చదవటం ధ్యానం చేయడం, అది చదవటం ధ్యానం చేయడం అంతే. మీరు ఆ పని ఏది ఉందో పని చేసేయాలి. యాక్షన్ ఇక్కడ విశ్వ నియమాలు ఉంది, అది లా ఆఫ్ యాక్షన్. కాబట్టి మీరు ఆ పని చేయాలి, పని చేసేసుకోవడం ధ్యానం చేసుకోవడం అంతే. ఎనర్జీ దానికి ఇస్తూ ఉంటారు. మీ పని అయ్యే వరకు పక్కడితో చెప్పొద్దు, పనికి పని అన్ని పక్కన పెట్టి వదిలేండి అంతే. విషయంలో వదిలేసుకుని మీ పని ధ్యానం, పని ధ్యానం, పని ధ్యానం, అయిపోయింది, కథ అయిపోయింది. అక్కడ ఒకటి మీరు అక్కడ మీరు సాధించేస్తారు దాన్ని. సింపుల్, వెరీ సింపుల్. ఓకే, ఇంకెక్కువగా ఆలోచించకండి, సింపుల్గా తేల్చండి అంతే. ఒక లక్ష్యం పెట్టేసుకోండి. ఓకే, దానికి సంబంధించిన వర్క్ ఏదైతే వర్క్ చేసుకోండి, ఖాళీ టైంలో ధ్యానం చేసుకోండి, పని ఉంటే పని చేసుకోండి, ఖాళీ టైంలో ధ్యానం చేసుకోండి. ఈ రెండే, ఇంకేం కనిపించకూడదు. ఇది లా ఆఫ్ యాక్షన్. ఇంకా ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే, కార్యకారణ సంబంధం. చెప్పాను కదా, మీరు మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది, యాప్ విత్తనం వేస్తే యాప్ చెట్టు వస్తుంది, మామిడి చెట్టు రాదు. ఏ విత్తనం వేస్తే అది వస్తుంది, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే, మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచిగా మాట్లాడతారు, మీరు తిడితే తిడతారు, కొడితే కొడతారు, నవ్వితే నవ్వుతారు, ఏడిస్తే ఏమవుతారు, వాళ్ళు కూడా అదే చేస్తాం. కాబట్టి మీరు ఏది పంపిస్తున్నారు, ఇది పక్క విశ్వనియమం కదా ఇది కార్యకారణ సంబంధాలు అంటారు కదా మనం. కాబట్టి మీరు ఏం చేశారో అది వచ్చేస్తుంది మీ దగ్గర తిరిగి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఏ రూపాయన వచ్చేస్తుంది మీ దగ్గరికి పక్క. ఇది విశ్వనియమం, దాన్ని ఎవరు ఇంకా చేయడానికి ఏముండదు ఇంకా. కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్. కాబట్టి మీరు మంచిగా, మీకు ఫలితాలు రావాలంటే మీరు మంచి పనులు మంచి కార్యక్రమాలు చేయాలి అంతే. ఇదే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే, కాబట్టి మంచి కార్యక్రమం చేయండి, పాజిటివ్గా థింక్ చేయండి, మీకు అన్నీ పాజిటివ్గా తిరిగి వస్తాయి. ఇక్కడ కూడా ధ్యానం బాగా ఎక్కువ చేస్తే మీరు మంచి పనులు చేస్తారు, మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంకా నెక్స్ట్ది ద లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. ఈ ఆకర్షణ సిద్ధాంతం మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసాము, చాలా 3 వీడియోలు చేసినట్టున్నాను. ఈ ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏమీ కాదు, మీరు దేని గురించి అదే పదే ఆలోచిస్తూ ఉంటారో, దేన్నైతే నమ్ముతారో అది మీ దగ్గరకు వచ్చేస్తుంది అంతే. మీరు కోరుకున్నది ఇప్పుడు మీ దగ్గర రాదు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు పదే ఒక అంటాడు నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అంటాడు వీడు, కానీ లోపల ఈ ఆలోచన వేరే ఉంటుంది. సో వీడు ఏదో ఆలోచిస్తాడో అది అవుతున్నాడు చివరికి. కాబట్టి ఏదో ఆలోచిస్తున్నాడు, ఇది ఏది నమ్ముతున్నాడు అనేది లోపల వాడికి తెలియదు, బయట పక్కడు తెలియదు. పక్కడు చెప్తాడంటే నేను పలానా అదే టైటిల్ పెట్టి తిరుగుతూ ఉంటాడు, నేను పలానా అదవుదాం ఇదవుదాం తిరుగుతూ ఉంటాడు, కానీ ఈ ఆలోచన ఏంటంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆకర్షణ సిద్ధాంతం అంటే మీరు ఏది ఆలోచిస్తున్నారు, ఏది నమ్ముతున్నారు పదే తీవ్రంగా, అదే బయట వచ్చేస్తుంది మీ దగ్గరికి, జాగ్రత్త. దాన్ని ఆకర్షణ సిద్ధాంతం అంటారు. మీకు కోట్లు డబ్బు గురించి ఆలోచిస్తే, డబ్బు గురించి నమ్మితే డబ్బు వచ్చేస్తుంది. ఇల్లు కావాలా, వాకిలి కావాలా, ఆలోచన చేస్తూ దాన్ని నమ్మితే ఇల్లు వచ్చేస్తుంది. ఓకే, మీరు చెడు గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీ చుట్టూ చెడు వ్యక్తులు అట్రాక్ట్ చేస్తారు, మీ చుట్టూ చెడుకు సంబంధించిన వ్యక్తులు వస్తూ ఉంటారు, చెడు పనులు చేయిస్తూ ఉంటారు, అట్లా మీరు దిగజారుతూ ఉంటారు. ఇదో లెక్క. ఓకే, సో మీరు పాజిటివ్ వ్యక్తులతో ఉంటూ పాజిటివ్ అన్ని ఆలోచిస్తే పాజిటివ్గానే మీరు ఆకర్షిస్తారు. ఓకే, అది జస్ట్ మీ ఆలోచన అంటే. కాబట్టి మైండ్ మార్చుకోండి, నెగిటివ్ నుంచి పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, అప్పుడు మీకు అనుకున్న ఏది కాదు అది వస్తుంది. ఓకే, మైండ్తో చాలా జాగ్రత్త. ఓకే, మైండ్ ఎప్పుడు కూడా ఆగదు, అది మీరే తిప్పాలి. ఓకే, మైండ్ అనే స్టీరింగ్ని మీరే తిప్పాలి, అప్పుడు స్ట్రైట్గా మీరు అనుకున్న రీచ్ అయిపోతారు. ఏం చెప్పాలి, మీకు ఏం కావాలో అటువైపు చెప్పాలి మీ మైండ్ని. ఓకే, ఒకటి కావాలంటే ఒకటి వదిలేమని చెప్పారు కదా మీకు. మీ మైండ్లో చెడు ఆలోచనలు ఉన్నాయనుకో, అవి వదిలేయాలంటే ఏంటి, మీరు పాజిటివ్ వాళ్ళు థింక్ చేస్తే ఆటోమేటిక్ బయటపోతాయి. ఓకే,
మీరు నెగిటివ్ అట్టుకుని ఉన్నారనుకో అప్పు 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 అని మీరు కొంతమంది చెప్తూ ఉంటారు పాలిటిక్స్ గట్ట అప్పు అప్పు అని అప్పు అప్పు అంటున్నావు కాబట్టి నువ్వు దాన్ని అట్రాక్ట్ చేస్తున్నావు అది వచ్చేస్తావు ఆటోమేటిక్గా నీ లోపల తీవ్రమైన దాన్ని తప్పించేస్తున్నావు బాగా. సో నీకు అప్పే ఉంటుంది, నీ దగ్గర డబ్బు ఎందుకు వస్తుంది? కాబట్టి ముందు అప్పని మర్చిపో. నీ డబ్బు కావాలి కదా, డబ్బు గురించి ఆలోచించు, డబ్బు గురించి మాట్లాడు, డబ్బు వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, నీకు ధ్యాన సాధనలో మంచి సాధన చేయాలనుకో ధ్యానం గురించి ఆలోచించు. మీకు ధ్యానం సంబంధించిన అన్ని నీకు ఆ ఏర్పాటు దానికి సంబంధించిన అవకాశాలన్నీ వస్తాయి. 40 రోజులు ఎలా కూర్చోవడానికి కానీ, ఓకే, నీ యొక్క డోర్స్ అని ఓపెన్ చేసుకోవడానికి కానీ, ఏదంటే అదే నీ మైండ్ ఉపయోగించడం. ఓకే, కాబట్టి నువ్వు నెగిటివ్ మానేసి పాజిటివ్ ఆలోచించు. దానికి సంబంధించిన అన్ని కూడా నీకు అట్రాక్ట్ అవుతుంది, దాన్నే నమ్ము. ఓకే, గుర్తుపెట్టుకో, నీ కోరుకున్నది కాదు ఇక్కడ. నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు నిజంగా కోరుకున్నదే దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా, దాని గురించి నువ్వు నమ్ముతున్నావా? ఈ రెండు. దాని గురించి పదే పదే రిపీటెడ్గా అర్థంలో చెప్పుకుంటున్నావా, లేకపోతే నీలో నేను ఊహించుకుంటున్నావా దాని గురించి? అదే ఆకర్షణ సిద్ధాంతం అంటే. ఆకర్షణ సిద్ధాంతం ఏం కాదు, ఆలోచన పదే పదే ఆలోచించడం ఒక దాన్ని బాగా నమ్మటం, దాని గురించి ఊహించుకోవడం ముందుగా జరిగిపోయినట్టు, అది మీ దగ్గర ఉంటుంది. అదే ఆకర్షణ సిద్ధాంతం అంటే. ఓకే, నెక్స్ట్ ద లా ఆఫ్ రిలేటివిటీ అంటే యూనివర్స్లో ఉన్న దానికి మనకి సంబంధం అన్నమాట. ఒకదానికి ఒకటి ఎప్పుడు కూడా సంబంధాలు ఉంటాయి మనకి. మనం ఏం వేరు కాదు, మనం ఏం ఒంటరి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ద లా ఆఫ్ రిలేటివిటీ. చాలా మంది నేను ఒంటరిని, మా ఇంట్లో వాళ్ళు నన్ను వదిలేశారు, మా చుట్టాలు నాతో మాట్లాడట్లేదు, నా లవర్ నాతో మాట్లాడలేదు, నా మొగుడు నాతో మాట్లాడలేదు, నా పిల్లలు నాతో మాట్లాడట్లేదు, ఇట్లా అంటారు. ఇక్కడ అది కాదు. అందుకే మీరు ధ్యానం చేస్తే అన్నీ తెలుస్తాయి. మీరు ఎప్పుడు కూడా ఒంటరి కాదు, మీరు ఎప్పుడు కూడా యూనివర్స్ కనెక్ట్ అయి ఉన్నారు. యూనివర్స్ ఎప్పుడు కూడా ఒకదానికి కూడా సంబంధాలు ఉంటాయి, లింక్ ఉంటుంది. ఓకే, నేను వేరే నేను సపరేట్ అని కాదు, ప్రతి దానికి లింక్ ఉంటుంది. ఓకే, యూనివర్స్ ఉన్న ఈ అణువులు పరమాణువులు ఏ అంటున్నారు మామూలుగా సైంటిఫిక్గా, వీటితో పాటు మన వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ సిస్టమ్, థాట్స్, ఎమోషన్స్ ఇవన్నీ కలిసే ఉంటాయి. ఏది వేరు కాదు. మీరు దేని నుంచి ఒంటరి కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు మెడిటేషన్ చేస్తే మీకు డైలీ ఇవన్నీ అర్థమవుతుంది 1 by 1. ఓహో, నేను ఒంటరి కాదు, నాతో విశ్వం ఉంది, నాకు నా సోల్ ఉంది, ఇట్లా తెలుస్తాయి. ఓకే, పైన ఎంతమంది ఆస్ట్రోనాట్స్ సాయం చేస్తారు, ఇవన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ ద లా ఆఫ్ పోలారిటీ. ద లా ఆఫ్ పోలారిటీ అంటే ధ్రువణత చట్టం. ధ్రువణత చట్టం అంటే కూడా ఎప్పుడు కూడా 2 ఉంటాయి ప్రతి దాంట్లో. ఓకే, ఏంటి పోలారిటీ చట్టం ఏంటి? అది అసలే ఈ లా ఆఫ్ పోలారిటీ అంటే ఏంటంటే, ధ్రువణత చట్టం అంటే ఏంటంటే, ప్రతి వ్యక్తిలో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో మీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంటుంది. నెగిటివ్ ఆలోచన ఉంటాయి, పాజిటివ్ ఆలోచన ఉంటాయి, ఎప్పుడు వస్తుంటాయి ఆటోమేటిక్. మనం నెగిటివ్ ఆలోచన తప్పించుకోవాలంటే మీరు ఒకటే, దాని ప్లేస్లో పాజిటివ్ పెట్టడమే. ఒకటి డబ్బు కొట్టేయాలి, ఒకరిని మోసం చేయాలి అని ఆలోచించడంతో దానికి ఆపోజిట్గా ఏం చేయాలంటే దాన్ని ఏం పట్టుకుని ఏడవద్దు, దాని ప్లేస్లో మీరు దాన ధర్మాలు చేయాలి. డబ్బు కొట్టేయాలనుకుంటారు కదా, డబ్బులు ఆగేయాలనుకుంటున్నారు కదా, మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ ఆలోచన బయటికి. ఓకే, ఇంతే, వేరే మార్గం లేదు. నెగిటివ్ ఆలోచన ప్లేస్లో పాజిటివ్ ఆలోచన పెట్టడం. పోలారిటీ అంటే 2 ద్వంద్వత్వాలతో నెగిటివ్ పాజిటివ్ ఉంటారు. అలాగే ఒక వ్యక్తి ఉన్నట్టు ఒక వ్యక్తి ఉండడం, వాడు వేరు వీడు వేరు. ఒకే కుటుంబంలో రకరకాల ఆలోచనతో ఉంటారు. కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది రకరకాల అలవాట్లతో ఉంటారు. ఒకటి కాదు కదా, డిఫరెంట్. కాబట్టి ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకే, ఇది విశ్వ నియమం ఇది. ఓకే, ఆడు అలా ఉన్నాడు, ఈడు ఎలా ఉన్నాడు అంటారు, మీరు ఏమంటారు సరిపోరు. విశ్వ నియమం ఇది. వాడి యొక్క గత జన్మ సంస్కారం బట్టి వాడికి కొన్ని బ్యాడ్గా ఉండొచ్చు. గత సంస్కారం బట్టి ఆడు మూడకన్ను ఓపెన్ చేసుకుని ఒక మంచి ఇదిగా అయిపోవచ్చు. సృష్టిలో మంచి ఒక మంచి యోగి, ఒక ఋషి, ఒక బ్రహ్మఋషి, ఈ లెవెల్కి వెళ్ళిపోవచ్చు గత సంస్కారం బట్టి. ఓకే, ఒకళ్ళేమో మన తర్వాత కూర్చోవచ్చు, శరీర తర్వాత కూర్చోవచ్చు. ఇవన్నీ పోవాలంటే ధ్యానం చేస్తే వెళ్ళిపోతాం ఆటోమేటిక్. ప్రతిదానికి ధ్యానమే, మళ్ళీ ఇక్కడికి అవకాశాలకి రావడమే. ప్రతిదానికి ఒకటే, మీలో ఏమన్నా ఏం భయపడిన అవసరం లేదు. మీరు తెల్లవారుజాము 3 ధ్యానం చేశాడా, కథ అయిపోయింది, అక్కడ అంతే, అన్నీ వెళ్ళిపోతుంది మీలో చెత్తారు. ఓకే, నెక్స్ట్ పోలారిటీ అంటే అర్థమైంది కదా. నెగిటివ్ పరంగా కొంతమంది ఉంటారు, పాజిటివ్ పరంగా కొంత, అంటే 2 రకాల వ్యక్తులు ఉంటారు, 2 రకాల క్వాలిటీస్ మీలో ఉంటాయి ఎప్పుడు కూడా. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఒక వ్యక్తి ఒకలా ఉండడు, అందరూ ఒకలా ఉండరు. అన్నేళ్ళు ఒకలా పొడుగ్గా అట్లాగే
ద్వంద్వత్వం అన్నట్టు. పోలారిటీ అంటే రకరకాల మనస్తత్వాలు. నెక్స్ట్ ద లా ఆఫ్ రిథమ్. ఓకే, ద లా ఆఫ్ రిథమ్ అంటే ఏం కాదు, జస్ట్ సింపుల్గా ఆనందంగా హాయిగా సంతోషంగా జీవించడం. అలాగే జీవించాలి మనం, అంతేగాని ఏడుతా దుఃఖపడుతూ ఇట్లా కాదు. ఓకే, అందుకే మిమ్మల్ని సంగీతం ఎందుకు వినమంటున్నారు చూడండి. మంచి మ్యూజిక్ పెడితే మనకి ఎలా ఉంటుంది, ఏడుపు పెడితే ఏడుస్తూ ఉంటారు టీవీ దగ్గర. ఏదో సినిమా సీన్స్ ఏడుపు వచ్చింది అనుకోండి ఏడుస్తూ ఉంటారు. మంచి నవ్వు వచ్చింది అనుకో జబర్దస్త్ అంటే నవ్వుతూ ఉంటారు. ఓకే, కాబట్టి ద లా ఆఫ్ రిథమ్. ఓకే, సులభంగా జీవించడం అన్నమాట ఇక్కడ దీని అర్థం. నెక్స్ట్ 10వది ద లా ఆఫ్ జెండర్. అంటే ఎప్పుడు కూడా మేలు ఫిమేల్ ఉంటాయి. ఓకే, మనకి కరెంట్ ఎనర్జీ సిస్టంలో కూడా ప్లస్ మైనస్ అంటే చూస్తారా. ఓకే, అట్లాగే మన మానవ జాతిలో కూడా ఈ మేలు ఫిమేల్, ఆడ మగ ఇక్కడ ఏది వేరు కాదు. చూడటానికి ఆడవచ్చు మగవచ్చు, కానీ వాళ్ళిద్దరూ ఈక్వల్ సమానమే. గత జన్మలో ఎన్నో జన్మలో ఆడ జన్మలు ఎత్తాక మగ జన్మ ఎత్తాం, గత జన్మలో ఎన్నో జన్మలో మగ జన్మ ఎత్తాక ఆడ జన్మ ఎత్తాం అన్నది. ఓకే, ఇద్దరు ఈక్వల్లే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ప్రజెంట్ ఇప్పుడు మీరు మగ జన్మలు ఉన్నారు అంతే. కాబట్టి ఇక్కడ తాతమ్మి చూపించుకోవడం అంత ఇద్దరు ఒకటే. ఓకే, పెళ్ళం ఓకే, 3 పెళ్ళ ఇద్దరు సమానమే. మగోడని ఇక్కడ ఏమి ఎక్కువ లేదు, ఆడోళ్ళని ఏం తక్కువ లేదు, ఇద్దరు ఈక్వల్గా అలా చూడాలి. ఇది విశ్వ నియమం. విశ్వం ఎప్పుడు కూడా ఇట్లా ఉంటారు. నెక్స్ట్ 11వది ద లా ఆఫ్ పెర్పెచువల్ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ. ద లా ఆఫ్ పర్పెచువల్ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఈ నియమం ఏంటంటే మనం ఎనర్జీని సృష్టించలేము, క్రియేట్ చేయలేము ఎనర్జీని, దాన్ని అలాగనే నాశనం చేయలేము. ఓకే, ఎనర్జీని సృష్టించలేము, నాశనం చేయలేము. ఎనర్జీని ఫ్రీక్వెన్సీ మార్చవచ్చు. ఓకే, ఇప్పుడు బైక్ ఉంది, దాన్ని తగ్గదే ఇస్తాం ఎనర్జీ. బస్సుకి కొంచెం ఎక్కువ ఇస్తాం, ఫ్లైట్ ఇంకా ఎక్కువ ఇస్తాం కదా. ఓకే, అన్నింటిలో ఉన్నది ఎనర్జీయే. ఇంకా ఫ్యాన్కి ఎంత కావాలో అంతే ఇస్తాడు ఎలక్ట్రీషియన్, ఫ్రిడ్జ్కి ఎంత కావాలో దానికి సంబంధించిన బోర్డు చేస్తారు. ఓకే, అలాగే ఎనర్జీని మనం రకరకాలుగా మార్చుకోవచ్చు. మోటార్ తిప్పడానికి, ఓకే, బైక్స్కి ఇచ్చేయడానికి రకరకాలుగా అన్నింటిలో ఎనర్జీ ఉంది. దాన్ని మనం రకరకాల మన పర్పస్కి జీవితంలో మనం ఎక్కువ తక్కువ కింద మనం మార్చవచ్చు. ఎనర్జీని ఒక రూపం నుంచి వేరే రూపం తీసుకెళ్ళచ్చు. ఓకే, రూపాన్ని మార్చవచ్చు, పెంచవచ్చు, తగ్గించవచ్చు మనం ఓన్లీ అంతే. కానీ మనం పుట్టించలేము, దాన్ని నశింప చేయలేము. ఓకే, ఇది పెర్పెచువల్ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ, ఇది ఒక లా. ఓకే, సో ఎనర్జీ ఆల్రెడీ ఉంది, కానీ మీరు దాన్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు, లేదా ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి దాన్ని మార్చవచ్చు. అది మాత్రమే చేయగలరు. ఇది యూనివర్సల్ లా. ఎనర్జీ ఎప్పుడు కూడా అక్కడ ఉంది, అది స్థిరమైంది, సత్యమైంది ఎనర్జీ. ఓకే, ఎనర్జీని ఎవరు కూడా నశింప చేయలేరు, సృష్టించలేరు. ఆల్రెడీ ఉంది అక్కడ ఎనర్జీ అంతే. దాన్ని మనం రకరకాలుగా మనకు నచ్చినట్టు మనం దాన్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆఖరిది ద లా ఆఫ్ కంపెన్సేషన్. ద లా ఆఫ్ కంపెన్సేషన్ అంటే మనం చేసే పనిని బట్టి, మన దగ్గర ఉన్న ఎనర్జీని బట్టి మనకు ఫలితం వస్తుంది. ఓకే, మీరు ధ్యానం చేసి పని చేస్తే దాని ఫలితం వేరేగా ఉంటుంది. మీరు ధ్యానం చేయకుండా పని మాత్రం చేస్తే దాని ఫలితం వేరేగా ఉంటుంది. ఓకే, మీరు ధ్యానము పని చేయకుండా నార్మల్గా ఉంటే దాని ఫలితం వేరేగా ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు చేసే పనిని బట్టే. ఓకే, అన్నారు కదా, పిండి బట్టే రొట్టి, పిండి ఎంత ఉంటే అంతే రొట్టె అన్నట్టు. అలాగా మీరు చేసే పనిని బట్టి, మీరు చేసే ధ్యాన సాధన బట్టి మీ యొక్క ఫలితం అనేది ఉంటుంది. ఇది లా ఆఫ్ కంపెన్సేషన్. ఇది ఆఖరిది ఫ్రెండ్స్. ఈ 12 ఏదైతే వీడియో లెంత్ అవుతుంది, అందుకే మీకు తగ్గిస్తున్నాను. ఈ 12 నియమాలను కూడా మీరు పాటిస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ కనుక మీ జీవితంలో మీ లక్ష్యానికి అప్లై చేస్తే విజయం ఉంది. ఇంక తిరిగిలేదు ఫ్రెండ్స్, అయిపోయింది. జస్ట్ ఒక 21 డేసా 41 డేసా పెట్టుకోండి అంతే, 11 డేసా మీ యొక్క కోరికను బట్టి. 7 డేస్ 11 డేస్ అంటే 7 రోజులు, 11 రోజులు, 21 రోజులు, 40 రోజులు మీరు పెట్టేసుకోండి. మీకు బాగా పెద్ద అయితే 40 డేస్ పెట్టుకోండి. కోర్టులో ఎట్లా ఉంటాయి కొంతమంది. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ ఈ 12 నియమాలతో అప్లై చేస్తూ ఉండండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగితే దీన్ని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.